తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసును మార్చుకున్నారు. తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని కలిసి గులాబీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పాడని పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. ఇప్పుడు ఆయనతో పాటు మరికొందరు తిరిగి బీఆర్ఎస్కు వస్తారన్న ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. మరి తెలంగాణలో అయారాం గయారాములపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత నుంచి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు క్రమంగా కాంగ్రెస్లో చేరుతున్నారు. గులాబీ బాస్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు క్యూ కడుతుంటే మరోవైపు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇక కేసీఆర్కు అటు కేటీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీలో చివరకు ఎంతమంది మిగులుతారు అన్న అనుమానం నెలకొన్న తరుణంలో బీఆర్ఎస్కు ప్రాణం పోశాడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మంగళవారం నాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజా పరిణామంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు భారీ షాక్ తగిలింది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం జూపల్లి కృష్ణారావు అన్న వార్తలు వినవచ్చాయి. రేవంత్ రెడ్డి పలుమార్లు తాను తలుచుకుంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, చివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పించి పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు. ఆయన చెప్పిన విధంగానే పావులు కదిపారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మధ్యలో రేవంత్ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అటు తర్వాత రుణమాఫీతో పాటు శాసనసభ సమావేశాలు రావడంతో ఆయన బిజీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను, వలసలను తాత్కాలికంగా నిలిపివేశారు. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే గత చరిత్రను తిరగేస్తే ఒక్కసారి పార్టీ మారిన తర్వాత తిరిగి మాతృ సంస్థకు వచ్చిన సంఘటనలు మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్కు మారడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. ఒకవైపు బీఆర్ఎస్ను కాపాడుకోవాలని, బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్ లాంటి వారు ఇటీవలే సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. తాజాగా అనూహ్యంగా బండ్ల వెనక్కి రావడం, బీఆర్ఎస్లో చేరడం వంటివి ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు బీఆర్ఎస్ అని గద్వాల ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఘర్ వాప్సీ మొదలుపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్న తరుణంలో ఓ ఎమ్మెల్యే చేజారిపోవడం కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అరకెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు కాంగ్రెస్లో చేరారు. ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్కు ఎదురుదెబ్బే. స్థానిక కాంగ్రెస్ నేతలతో కృష్ణమోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలే ఆయన యూటర్న్ తీసుకోవడానికి కారణమని టాక్ వినిపిస్తోంది.
అయితే మరికొంతమంది వాదన మరోలా ఉంది. బీఆర్ఎస్ నుంచి వలసలు తగ్గించేందుకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపారని, సమయం చూసి మళ్లీ వెనక్కి రప్పించారంటున్నారు. ఎమ్మెల్యేలు వలసలు తగ్గించేందుకు కేసీఆర్ ప్లాన్లో భాగమే ఇదంతా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారు ఏదో ఆశించి వెళుతున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులు లేక ఇతర పదవులు ఆశించి వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్లో మంత్రి పదవులు లేదా ఇతర పదవులు ఇవ్వాలంటే అధిష్టానం నుంచి ఆమోదం లభిస్తేనే తప్ప అంత తేలికగా లభించే అవకాశాలు లేవు. తాజాగా రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో పాటు టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం దక్కలేదు. తాజాగా వెళ్లిన వారు తమకు పదవులు కావాలంటే వెయిటింగ్ లిస్టులో నిలబడాల్సిందే. ఓపికగా ఎదురు చూస్తే తప్ప ఫలితం దక్కే అవకాశం లేదు. మరి కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్కు వెళుతున్న వారిని రేవంత్ రెడ్డి ఎలా నిలువరిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తానికి తాజా పరిణామంతో గులాబీ బాస్ మాత్రం యమ ఖుషీగా ఉన్నారనేది మాత్రం వాస్తవం.